నా భర్తకి హెచ్ఐవి అని తెలిసింది. అయితే నా భర్తకి హెచ్ఐవి అని తెలిసిన తర్వాత నాకు చాలా భయం వేసి బాధపడ్డా నేను. అయితే డాడీ చేసే ప్రార్థనలో నేను ఇక్కడికి వచ్చాను. అతనికి టెస్ట్ చేసిన తర్వాత మీ వైఫ్ని తీసుకురమ్మని చెప్పన్నారు. అయితే నేను కాటూరి హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత అంతకుముందే డాడీ చేసే ప్రార్థనకి ఇక్కడికి వచ్చాను, గుంటూరు వచ్చాను. వచ్చిన తర్వాత డాడీ హెచ్ఐవి అని బాధపడే వాళ్ళకి నార్మల్ రావాలి అని అన్నారు. హెచ్ఐవితో ఉన్న వారి చేతులు ఎత్తండి. యేసు నామములో హెచ్ఐవి కణాలు కాలిపోదు కాక. ఇప్పుడు ఇక్కడ హెచ్ఐవితో బాధపడేవారు ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవుడు నాకు చెబుతున్నాడు, వారికి స్వస్థత నేను ప్రకటిస్తున్నాను అన్నాక నెక్స్ట్ మంత్ కాటూరి హాస్పిటల్కి వెళ్ళి టెస్ట్ చేయించుకున్నాను. నాకు లేదని చెప్పారు. చూడండి ఎంత గొప్ప సాక్ష్యం వారు చెప్తున్నారో. మరి అంతకుముందు వారు యేసయ్యను అంతగా తెలుసుకున్నారు కానీ మరి రక్షకుడిగా స్వీకరించలేదు. కానీ పరిశుద్ధాత్మ తైలాభిషేక ఆరాధనలో వారు పాల్గొన్నప్పుడు ఇక్కడ అందించబడుతున్న వర్తమానాలు, వాక్యము మరి ఎంతగానో తన ఆత్మీకంగా బలపరచబడడం, అలాగే విశ్వాసంలో స్థిరంగా ఉండడం. అంత మాత్రమే కాదు, ఎంత గొప్ప అద్భుతం అండి. మరి తనకు మరి డాక్టరు చెకప్కు రమ్మన్నారు. ఎందుకంటే తన భర్త హెచ్ఐవి ఉందంట. మరి నాకు కూడా ఉందేమో అని బిడ్డ బాధపడుతున్న సమయంలో మరి ఇక్కడికి వచ్చిన తర్వాత డాడీ మరి ప్రేయర్ చేశారు, దైవజనులు ప్రార్థన చేశారు. హెచ్ఐవి ఉన్న వారి కోసం ప్రార్థించి మీ రిపోర్ట్స్ అన్నీ నార్మల్గా వస్తున్నాయి అన్నప్పుడు బిడ్డ ఆ మాటను రిసీవ్ చేసుకొని, దేవా నన్ను కూడా నువ్వు ముట్టావు, నేను రేపు చెకప్కి వెళ్తున్నా, నా రిపోర్ట్స్ అన్నీ నార్మల్గా రావాలని బిడ్డ ప్రేయర్ చేసుకోవడం జరిగింది. ఎంత అద్భుతమైన కార్యం అంటే ఆ బిడ్డ ఇచ్చిన సాక్ష్యం, ఆమె రిపోర్ట్స్ నార్మల్గా వచ్చినాయి. గట్టిగా చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్తారా?